రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరులో కొత్తగా నిర్మించిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్యాలయంతో పాటు వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్యాలయంతో పాటు కూడా విర్చువల్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు అని తెలుస్తుంది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కావని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ వ్యవస్థ అలాగే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యే విధంగా కూడా ఆయన ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పల్లె పండుగ 2.0ని ప్రారంభించారు. దాదాపు 6,000 కోట్లకు సంబంధించి ఆ పనులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిని ప్రత్యేకంగా పర్యవేక్షించే విధంగా కూడా డీడీఓ ఆఫీసులను అయితే ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం డివిజనల్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ ఆఫీసులు అయితే ప్రారంభిస్తున్నారు. ఇది మొత్తం కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, అలాగే పంచాయతీ వ్యవస్థలో జరుగుతున్న పనుల మీద, డెవలప్మెంట్ మీద ఈ పర్యవేక్షణ చేస్తారని చెప్పుకోవచ్చు. డిపిఓకి సంబంధించి ఇప్పటికే పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో ఎంపీడీఓలను కూడా దీనికి అటాచ్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీఓలకి ఇప్పటికే ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని డీడీఓ ఆఫీసర్స్ గా కూడా ఆయన ఈ ప్రోగ్రామ్ లో పెట్టడం జరిగింది. అంటే పూర్తిగా అటు పంచాయతీ వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కొంత అస్తవ్యస్తంగా తయారైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా పంచాయతీ బలోపేతం మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఆ శాఖ తీసుకున్న తర్వాత పూర్తిగా పంచాయతీలకు సంబంధించి డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా కొన్ని కార్యాచరణలు అయితే ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి డీడీఓ ఆఫీసర్స్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేసరికి చిత్తూరు జిల్లాలో ఇది ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ నుంచి వర్చువల్ గా అయితే ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా రాబోయే 3 సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థలని బలోపేతం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పంచాయతీ శాఖకు సంబంధించి కస్టర్ విధానాన్ని కూడా రద్దు చేశారు. మొత్తం 13,300కు పైగా కూడా పంచాయతీలకు సంబంధించిన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇది డీడీఓ ఆఫీస్ అనేది పంచాయతీ వ్యవస్థకు సంబంధించి డెవలప్మెంట్ మీద ఫోకస్ అయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా దీన్ని పెట్టడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే అటు మ్యాజిక్ డ్రైనేజ్ కావచ్చు, అలాగే సీసీ రోడ్లు కావచ్చు, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పనులను కూడా ఇందులో కలిపిన నేపథ్యంలో అంటే మొత్తం గ్రామ సభలకు సంబంధించి తీర్మానాలు ఏవైతే జరిగినాయో ఆ తీర్మానాలకు సంబంధించి పనులు డెవలప్మెంట్ మీద ఇది ఫోకస్ చేస్తుందన్నమాట. పూర్తిగా పంచాయతీలకు సంబంధించి ఆ పనులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ అధికారులకి ఇది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా అటు పంచాయతీ శాఖ అధికారులతో కూడా ఆయన మీటింగ్ పెట్టారు. దీని మీద ఒక రూట్ మ్యాప్ లో కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఇది జిల్లా కేంద్రంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా డివిజనల్ సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో పర్యవేక్షణలో ఉండేది, పూర్తిగా పంచాయతీలకు సంబంధించి ఎంపీడీఓలో అనేది మండల స్థాయి పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు వీటికి కంబైన్ చేస్తూ కూడా డీడీఓ ఆఫీసర్స్ అనేది క్రియేట్ చేయడం అనేది కూడా కొంత పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ శాఖకు సంబంధించి మార్పులు చేయడంలో కొంత కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఆయన పాల్గొన్న తర్వాత వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తున్నారు. పూర్తిగా వచ్చే 3 ఏళ్లలో పంచాయతీకి సంబంధించిన పనుల మీద ఇది ఫోకస్ చేసి డెవలప్మెంట్ మీద అలాగే రూట్ మ్యాప్ మీద అయితే అధికారులు అయితే ఫోకస్ చేస్తారని చెప్పుకోవచ్చు. పావని, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.